వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అంటే విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి వాటిని ప్రజలకి మీడియా మిత్రుల ద్వారా ఒకసారి వివరించాలని చెప్పేసి ఈరోజు మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకి కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రావడానికి ముందు నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 ఇంప్లిమెంట్ అయ్యి ఉండేదన్నమాట. దాని ద్వారా ఏంటంటే 10+2 అంటే 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు, ఆ తర్వాత ఇంటర్మీడియట్. అది ఎన్ని ఇయర్స్ నుండి 6 ఇయర్స్ ఏజ్ నుండి 18 సంవత్సరాల ఏజ్ వరకు గల పిల్లలకి 10+2 విద్యా విధానం అనేది ఉండేదండి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం 5+3+3+4 అంటే 3 ఇయర్స్ నుండి 18 ఇయర్స్ వరకు, అంటే మొత్తాన్ని ఏదైతే 10 క్లాసెస్ +2 ఇంటర్మీడియట్ ఎలా అయితే ఉండేదో ఇప్పుడు 5+3+3+4 అంటే మొదటి 3 సంవత్సరాలు ఏంటంటే ప్రీ స్కూల్ విత్ అంగన్వాడీ, అంటే అంగన్వాడీని బలోపేతం చేసి ప్రీ స్కూల్ను కంటిన్యూ చేసే విధంగా ఫస్ట్ 3 ఇయర్స్, తర్వాత 10 ఇయర్స్ 10 క్లాసెస్ +2 ఇయర్స్ ఇంటర్మీడియట్ కలిపి 3 ఇయర్స్ నుండి 18 ఇయర్స్ వరకు ఉండేది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడంటే 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని ఏంటంటే దానిలో ముఖ్యంగా ఉండేది ఏంటంటే ఫౌండేషన్ని, లిటరసీని, న్యూమరసీని ఇంప్రూవ్ చేసే విధంగా, అలాగే స్కూల్స్ నుండి డ్రాప్ అవుట్స్ తగ్గించే విధంగా ఉండేదే కొత్త ఎడ్యుకేషన్ పాలసీ 2020. దాని ప్రకారం ఏం చేసేవాళ్ళు, ఫౌండేషన్ అంటే ఏంటి, అంగన్వాడీని బలోపేతం చేయడం. నెక్స్ట్ లిటరసీ అంటే ఏంటి, మన లాంగ్వేజెస్ తెలుగుని, ఇంగ్లీష్ని వాటిని డెవలప్ చేయడం. నెక్స్ట్ న్యూమరసీ అంటే మ్యాథమెటిక్స్, వీటిని బలోపేతం చేయడం కోసం. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చేశారు, ఎక్కడెక్కడైతే ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ కలిపి ఉన్నాయో అందులో 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి హై స్కూల్స్లో కలిపి కొంతమంది ఎస్జిటీలు, సెకండరీ గ్రేడ్ టీచర్స్ని స్కూల్ అసిస్టెంట్స్ కింద ప్రమోట్ చేసి వీళ్ళలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేద్దాం అనుకున్నారు. ఎవరికి 3rd, 4th, 5th క్లాస్కి ఏంటంటే మన లాంగ్వేజెస్ని, నెక్స్ట్ ఈ మ్యాథమెటిక్స్ని, సైన్స్ని ఇంప్రూవ్ చేద్దామనే ఆలోచనతో ఆయన ఆ రోజు చేయడం అనేది జరిగింది. మీకు అందరికీ తెలుసు ఎలా ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా బలోపేతం చేయాలనుకున్నాడు, అది లాస్ట్లో మనం డిస్కస్ చేద్దాం. కానీ దానిలో ఏమైంది, అప్పుడు దానివల్ల ఏంటంటే 3rd, 4th, 5th క్లాసెస్కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చారు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2024 నుండి ఆ ఇంప్లిమెంట్ చేసిన దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, ఎంతసేపు స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని నిర్వీర్యం చేసేసి కేవలం నారాయణ, శ్రీ చైతన్యాలను బలోపేతం చేసే ఉద్దేశంతోనే ఈరోజు ఆయన ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. దాన్ని ఒకసారి మనం చూద్దాం, మన డిస్ట్రిక్ట్లో ఏం జరిగిందని చెప్పేసి. మన జిల్లాలో మొత్తం 2290 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. 2290 ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిలో 247 స్కూల్స్ని ఫౌండేషన్ స్కూల్స్గా మార్చారు. అంటే ఏంటి, ఓన్లీ అక్కడ 1st క్లాస్, 2nd క్లాస్ మాత్రం ఉంటుంది. 3rd, 4th, 5th క్లాస్ పూర్తిగా ఎత్తేసాడు ఆయన. ఈరోజు 11వ తేదీ నుండి, ఇప్పుడు వస్తున్న 11వ తేదీ నుండి అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఆల్రెడీ దానికోసం నోటిఫికేషన్ జారీ చేసి ఆల్రెడీ డిఈఓ ఆఫీస్ నుండి ఏ స్కూల్స్ని ప్రైమరీ స్కూల్స్ కింద ఉంచుతారో, ఏ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్, అది ఈ నియోజకవర్గంలో జరుగుతుంది. ఇంకా ప్రైమరీ స్కూల్స్లో కూడా 46 ప్రైమరీ స్కూల్స్ని ఎత్తేస్తే ఎక్కడికి వెళ్ళాలి ఈ విద్యార్థులందరూ? ఇది ఈ నియోజకవర్గంలో జరుగుతుంది. ఇది కేవలం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే తాలూకా నిర్లక్ష్యం తప్పించి ఇంకోటి కాదు. ఆయనకి కేవలం ఏంటి కావాలి, ఆయన తాలూకు ఇసుక కావాలి, ఆయన లిక్కర్ తాలూకు దందాలు కావాలి, భూదందాలు కావాలి. విద్య అనేది అనవసరం. ఆమదాల వలస దగ్గరగా, శ్రీకాకుళం దగ్గర ఉంది కదా ఆమదాల వలస నియోజకవర్గం. ఏమైనా మరి శ్రీ చైతన్య వాళ్ళు, నారాయణ వాళ్ళు ఇంకేమైనా ఉడుపులు గట్టు చెల్లిస్తున్నారేంటో అది కూడా ఆలోచించాలి మనం.
కేవలం ఎందుకనంటే జిల్లా మొత్తం ఎక్కడా లేని రూల్ ఇక్కడే ఉండాలి. 22 యూపీ స్కూల్స్ ఉంటే 20 స్కూల్స్ ఎత్తించాడంటే ఇంకెంతకన్నా దారుణం ఏముందండి? ఎంతకన్నా నిర్లక్ష్యం ఏముంది? ఒక ఎమ్మెల్యేగా ఈయన ఏం చేస్తున్నట్టు ఇక్కడ ఎడ్యుకేషన్ పూర్తిగా వదిలేస్తాడా? ఇది జరుగుతుంది. ఒక్కసారి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పుడు మన 2019-24 మధ్య స్కూల్స్ని, ప్రైవేట్ స్కూల్స్ని తలదన్నే విధంగా గవర్నమెంట్ విద్యా వ్యవస్థను ఎలా బలోపేతం చేసేది చూద్దాం. నాడు నేడు పెట్టేసి పూర్తిగా ఉన్నటువంటి మౌలిక వసతులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం డెవలప్ చేశారు. స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశారు, క్లీన్ టాయిలెట్స్ పెట్టారు. నెక్స్ట్ క్లాస్ రూమ్స్ అనేవి ఎక్కడెక్కడ అవసరమో వాటిని కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా డ్రింకింగ్ వాటర్ పెట్టారు, ఆర్ఓ వాటర్ పెట్టించారు. కింద మొత్తం గ్రానైట్ వేయించేసి ఒక హెల్దీ అంబియన్స్ని ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఆ విధంగా లేనటువంటి విధంగా గవర్నమెంట్ స్కూల్స్లో సకల సౌకర్యాలు పెట్టించి స్టేట్ సిలబస్ని సిబిఎస్ఈ సిలబస్తో అనుసంధానం చేసి సిబిఎస్ఈ మోడల్లో పెట్టించే సిలబస్ని, ఇంకా టోఫెల్ కోర్సెస్ని తీసుకొచ్చి పెట్టారు. ఇంకా పిల్లలకి మంచి యూనిఫామ్స్, బుక్స్, మంచి షూస్ అన్నీ ఇచ్చి ఒక గౌరవప్రదంగా స్కూల్కి వెళ్ళే విధంగా, పేద విద్యార్థి ఎవరైనా గౌరవప్రదంగా స్కూల్కి వెళ్ళే విధంగా చేశారు. మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చారు. చెక్కీలు పెట్టి లేకపోతే రాగి జావ పెట్టించి మిడ్ డే మీల్స్ని ఇంప్రూవ్ చేసి ఒక మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందించారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే ఒక కార్పొరేట్ స్థాయికి తలదన్నే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి ప్రైవేట్ విద్యను ప్రోత్సహించుకుంటూ గవర్నమెంట్స్ ఇప్పుడు ఎలాగా అన్నాడు ఇది అమ్మఒడి అనే పథకాన్ని ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇంకా ఏమైనా స్కూల్స్ ఎవరైనా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది అదేమైనా ఇచ్చారా? అది లేదు. అసలు ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్లో, స్కూల్ ఎడ్యుకేషన్లో చదువుతున్న గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న వాళ్ళే పేద విద్యార్థులు. వాళ్ళని పూర్తిగా ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు పేదవాళ్ళు అంటే పడదండి. ఓన్లీ కార్పొరేట్స్, తాబేదారులు, ఆయన తాలూ బ్రోకర్లు. ఈరోజు విద్యా వ్యవస్థని ఈ రకంగా నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి దీని మీద మేమేంటంటే మన నియోజకవర్గానికి, ఆంధ్రవలస నియోజకవర్గంలో ఉండే స్కూల్స్ అన్నింటికి కూడా ఎస్ఎంసీకి ఈరోజు మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరెవరైతే ఈ స్కూల్స్ పోతున్నాయో, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ వాళ్ళకి ఎస్ఎంసీ తీర్మానాలు ఇచ్చి మాకు ఇచ్చినట్టయితే మేము దీన్ని కోర్టు ద్వారా ఎదుర్కొని కోర్టులోకి వెళ్ళి కోర్టు ద్వారా ఫైట్ చేసి ఎంతవరకు న్యాయం చేయగలమో అంతవరకు న్యాయం చేస్తామని ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ రకంగా మీడియా ముఖం తెలియజేస్తూ ఎస్ఎంసీలు ఏ స్కూల్స్ అయితే ఈరోజు పోతున్నాయో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాం, మీరు తీర్మానాలు చేసి మాకు ఇవ్వండి, మేము కోర్టు ద్వారా ఫైట్ చేస్తాం. ఫైట్ చేసి ఈ నియోజకవర్గంలో ఏవైతే స్కూల్స్ నిర్వీర్యం చేయాలనుకుంటున్నాడో ఈ ఎమ్మెల్యే వాటిని పునరుద్ధరించే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి మీడియా ద్వారా ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. ఈ సందర్భంగా టీచర్స్ కూడా ఈ రకంగా తెలుసుకోవాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే విధానాల వల్ల లాంగ్వేజ్ పండిట్లు, నెక్స్ట్ ఈ మిగతా సబ్జెక్ట్ టీచర్లు అందరూ కూడా ప్రమోషన్లు వచ్చాయి. ఈరోజు ఎలా నిర్వీర్యం చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. టీచర్లు అందరూ కూడా మీరు ప్రజలకు కొద్దిగా తెలియజేయండి ఈ విషయాన్ని. ఈరోజు సర్ప్లస్ టీచర్లు అందరూ ఉన్నారు. జిల్లా ఒక యూనిట్ కింద ఉండేదాన్ని ఇప్పుడు క్లస్టర్స్కి అప్పచెప్తున్నారు ఆయన తీసుకొచ్చి. సో టీచర్స్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని కూడా తీసేస్తున్నారు. 1-2 క్లాసెస్ మాత్రం అక్కడ ఉంటాయి. ఇంకా 333 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే దానిలో 93 స్కూల్స్ని ప్రైమరీ స్కూల్స్ కింద మార్చేశారు ఆయన. మోడల్ ప్రైమరీ స్కూల్స్ లేకపోతే మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద. అంటే ఆ స్కూల్స్లో 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి వీటిని ఎత్తేస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఆ ఊళ్ళో 3rd, 4th, 5th క్లాసులు ఎత్తేస్తే, అలాగే 6th, 7th, 8th క్లాసులు ఎత్తేస్తే ఆ ఊరు నుండి పక్క ఊర్లకు వెళ్ళాలి, లేకపోతే ఆ ఊరు నుండి వేరే టౌన్లకు వెళ్ళాలి. ఎవరిని బలోపేతం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది మన జిల్లాలో ఉండే స్టాటిస్టిక్స్ నేను చెప్తుంది. ఏ స్కూల్స్ని బలోపేతం చేయడానికి ఆయన చేస్తున్నారు? అసలు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఈరోజు పేద విద్యార్థులు ఉన్నారు. ఆ పేద విద్యార్థులు పక్క ఊర్లకు ఎలా వెళ్తారో, 3rd, 4th, 5th వాళ్ళు ఎలా వెళ్తారండి? వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఎలాగా? ఊరి నుండి బయటికి వెళ్ళే పరిస్థితి వస్తే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ని ఆప్ట్ చేసుకుంటారు. ఈరోజు కేవలం ప్రైవేట్ విద్యను బలోపేతం చేసే విధంగానే మాత్రమే ఈరోజు ఆల్రెడీ అమ్మఒడి ఇవ్వకుండా ఆల్రెడీ ఒక ఈయన ఆల్రెడీ దాటివేసాడు ఆయన. ఈరోజు ఈ సంవత్సరం కూడా ఏం చేస్తాడో తెలియదు.
కేవలం అందుకోసమనే ఏమైనా ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా చేసి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం కోసమేనేమో ఇటువంటి రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఆయన. ఇది ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ని బలహీనపరిచే విధానమే తప్పించి బలోపేతం చేసే విధానం కాదు. ప్రైవేట్ స్కూల్స్ని బలోపేతం చేసి గవర్నమెంట్ స్కూల్స్ని బలహీనపరిచే విధానమే. అది ప్రజలందరూ గమనించాలి. ఇంకా మన నియోజకవర్గానికి ఒకసారి రండి చూద్దాం. ఇంకా మన జిల్లాలో ఆ పరిస్థితి ఉంటే మన నియోజకవర్గం చూస్తే ఏంటంటే మన నియోజకవర్గంలో 4 మండలాల మున్సిపాలిటీ కలిపి 22 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. 22 అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో 2 మాత్రమే కంటిన్యూ చేస్తున్నారు. ఏంటంటే అవి బురిడి కంచరం ఒకటి, కొంచాడ ఒకటి, పొందూరు మండలంలో ఈ 2 కంటిన్యూ చేసి మిగతా 20 స్కూల్స్ను కూడా ప్రైమరీ స్కూల్స్ కింద కన్వర్ట్ చేశాడు ఆయన. దాన్ని ఏం పట్టించుకోవట్లేదు. ఇంకా అలాగే ప్రైమరీ స్కూల్స్ వద్దాం. 220 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి మన నియోజకవర్గం, అంటే 4 మండలాల మున్సిపాలిటీలో కలిపి. 220 ప్రైమరీ స్కూల్స్ లో 46 ప్రైమరీ స్కూల్స్ ఎత్తేసి ఫౌండేషన్ స్కూల్స్ కింద పెట్టాడు. 46 స్కూల్స్ ని, అంటే 220లో 46 స్కూల్స్ లో ఈరోజు బయటకు వెళ్ళాలి. ఆంధ్రవలస మండలంలో 52 స్కూల్స్ ఉంటే, ప్రైమరీ స్కూల్స్ ఉంటే 13 ప్రైమరీ స్కూల్స్ ఎత్తేసి ఫౌండేషన్ స్కూల్స్ కింద మార్చాడు. అలాగే ఆంధ్రవలస మున్సిపాలిటీలో 27 ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిని అందులో 5 స్కూల్స్ ఎత్తేసి ఫౌండేషన్ స్కూల్స్ గా మార్చారు. బూర్జిలో 45 ప్రైమరీ స్కూల్స్ ఉంటే ఏకంగా 14 స్కూల్స్ తీశాడు. అందులో 3, 4, 5 తరగతి తీసేస్తారు అనమాట. పొందూరులో 47 ప్రైమరీ స్కూల్స్ ఉంటే 13 స్కూల్స్ ఎత్తేసారు. సరుబుజ్జిలో 44 ప్రైమరీ స్కూల్స్ ఉంటే 3 ఎత్తేసి ఫౌండేషన్ స్కూల్స్ గా మార్చారు. వీళ్ళందరూ పేద విద్యార్థులండి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు ఆ ఊర్లో ఉండే విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు పక్క ఊర్లకు వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఎలాగా? ఇవన్నీ ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ని బలోపేతం చేసే విధంగా ఉన్నాయన్నమాట. అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అయితే మిగతా అవునండి, జిల్లాలో చూడండి 333 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే జిల్లా మొత్తం మీద 93 స్కూల్స్ని ప్రైమరీ స్కూల్స్ కింద మార్చితే మన దగ్గర 22 స్కూల్స్కి 20 స్కూల్స్ కూడా ప్రైమరీ స్కూల్స్ కింద మార్చారు. ఇది మన ఎమ్మెల్యేతో నిర్లక్ష్యం కాదా? ఈయనకు తిరిగి ప్రమోట్ చేశాడు. వెళ్ళి ఎస్ఎంసీ కమిటీ తీర్మానాలు ఇవ్వకుండా ఆపమని చెప్పేసి మేము అందరు ఎస్ఎంసీలకి రిక్వెస్ట్ చేస్తే ఈయన ఏం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు కొట్టాలట. ఆయన చంద్రబాబు నాయుడుకి ఏంటంటే శ్రీ చైతన్య నారాయణ కావాలి ఆయనకి. ఆయన అడుగులు మడుగులు వస్తున్నాడు. ఇక్కడ కోన రఘు 22 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని 20 స్కూల్స్ని నిర్వీర్యం చేసేస్తే 2 స్కూల్ని కంటిన్యూ చేసి పేద పిల్లలు ఎక్కడికి వెళ్ళాలండి? 6, 7, 8 తరగతులు పూర్తిగా బయటకు వెళ్ళిపోవాలి. అది ఈ నియోజకవర్గంలో జరుగుతుంది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి ప్రైవేట్ విద్యను ప్రోత్సహించుకుంటూ గవర్నమెంట్స్ ఇప్పుడు ఎలాగా అన్నాడు ఇది అమ్మఒడి అనే పథకాన్ని ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇంకా ఏమైనా స్కూల్స్ ఎవరైనా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది అదేమైనా ఇచ్చారా? అది లేదు. అసలు ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్లో స్కూల్ ఎడ్యుకేషన్లో చదువుతున్న గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న వాళ్ళే పేద విద్యార్థులు. వాళ్ళని పూర్తిగా ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు పేదవాళ్ళు అంటే పడదండి. ఓన్లీ కార్పొరేట్స్, తాబేదారులు, ఆయన తాలూ బ్రోకర్లు. ఈరోజు విద్యా వ్యవస్థని ఈ రకంగా నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి దీని మీద మేమేంటంటే మన నియోజకవర్గానికి ఆంధ్రవలస నియోజకవర్గంలో ఉండే స్కూల్స్ అన్నింటికి కూడా ఎస్ఎంసీకి ఈరోజు మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరెవరైతే ఈ స్కూల్స్ పోతున్నాయో అప్పర్ ప్రైమరీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, వాళ్ళకి ఎస్ఎంసీ తీర్మానాలు ఇచ్చి మాకు ఇచ్చినట్టయితే మేము దీన్ని కోర్టు ద్వారా ఎదుర్కొని కోర్టులోకి వెళ్ళి కోర్టు ద్వారా ఫైట్ చేసి ఎంతవరకు న్యాయం చేయగలమో అంతవరకు న్యాయం చేస్తామని ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ రకంగా మీడియా ముఖం తెలియజేస్తూ ఎస్ఎంసీలు ఏ స్కూల్స్ అయితే ఈరోజు పోతున్నాయో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాం. మీరు తీర్మానాలు చేసి మాకు ఇవ్వండి, మేము కోర్టు ద్వారా ఫైట్ చేస్తాం. ఫైట్ చేసి ఈ నియోజకవర్గంలో ఏవైతే స్కూల్స్ నిర్వీర్యం చేయాలనుకుంటున్నాడో ఈ ఎమ్మెల్యే వాటిని పునరుద్ధరించే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి మీడియా ద్వారా ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. ఈ సందర్భంగా టీచర్స్ కూడా ఈ రకంగా తెలుసుకోవాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాల వల్ల లాంగ్వేజ్ పండిట్లు, నెక్స్ట్ ఈ మిగతా సబ్జెక్ట్ టీచర్లు అందరూ కూడా ప్రమోషన్లు వచ్చాయి. ఈరోజు ఎలా నిర్వీర్యం చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. టీచర్లు అందరూ కూడా మీరు ప్రజలకు కొద్దిగా తెలియజేయండి ఈ విషయాన్ని. ఈరోజు
సర్ప్లస్ టీచర్లు అందరూ ఉన్నారు. జిల్లా ఒక యూనిట్ కింద ఉండేదాన్ని ఇప్పుడు క్లస్టర్స్కి అప్పచెప్తున్నారు ఆయన తీసుకొచ్చి. సో టీచర్స్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని కూడా మీకు అందరికీ తెలుసు. ప్రజలను కొద్దిగా అవేర్ చేయాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ అలాగే మాకు పాల్గొన్నటువంటి వైసీపీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.